దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక దినము మీ సన్నిధిలో ప్రభువా రీతిగా వచ్చి దేవుడి వాక్యాన్ని బోధించే కృపను అనుగ్రహించారు. దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరొక దినం, వరుసగా 7వ దినము అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయాన్ని ఈరోజు వివరించడానికి నేను మీ ఎదుటికొచ్చి ప్రభు సన్నిధిలో నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. నిజంగానే ఈ లేఖనాలు ఏదో ఒక పత్రిక చదివినట్లు కాదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి వ్రాయబడిన ఈ లేఖనాలని వివరించుటకు నేను ఏ పాటి వాడను. అయినప్పటికీ ప్రభువు దయను బట్టి, కృపను బట్టి, ఆయన ఇచ్చిన నడిపింపును బట్టి అనేకమైన లేఖనాలను వివరించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకుని ఉన్నాడు. నేను వివరించుచున్నందున నేను మీలో అనేకుల కంటే శ్రేష్ఠులను కాను, గాని దేవుని యొక్క కృప ఆ విధంగా ఉన్నందున ఇప్పటికీ ఇలాగా జరగనిమ్ము అన్నట్లుగా, ప్రభువా నేను నీ వలన బాప్తిజమము పొందవలసిన వాడనై ఉండగా నేను నీకు బాప్తిజమిచ్చుటకు నేను ఏ పాటి వాడను అని భక్తుడైన యోహాను గారు మాట్లాడినప్పుడు, నీతి యావత్తు ఇలాగ జరగవలసి ఉన్నది, ఇప్పటికి కానిమని ప్రభువారు చెప్పినట్లు నేను ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి నేను యోగ్యుడను కానని ముఖస్తుతిగా చెప్పడం కాదు, కానీ నేను ఆత్మలోనే నేను నమ్ముతూ నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు నన్ను యోగ్యుడిగా ఎంచి ఉన్నాడేమో, అందుకే ఈ వాక్యాలు ఇటు రీతిగా ప్రకటించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకుని ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అపోస్తలుల కార్యములు 6 అధ్యాయాలు వివరించడం జరిగింది. ఈరోజు 7వ అధ్యాయంలోనికి వచ్చాం. ఈ విధంగా నిరాటకంగా 28 అధ్యాయాలు, 28 దినములు ఈ విధంగా ప్రకటించడానికి దేవుడే సహాయం చేస్తాడని ఒక మొండి ధైర్యంతో, విశ్వాసంతో నేను ముందుకు సాగుతా ఉన్నాను. ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇవి పూర్తవునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. నిన్న మనం మాట్లాడుకున్నట్లుగానే స్టెఫన్ గారు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినవాడై ఉండగా ఏర్పరచబడిన గుంపులో చేర్చబడిన ఈ స్టెఫన్ గారు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో నిండుకొనిన వాడిని బలము చేత, కృపచేత నింపి ప్రజల మధ్య అనేకమైన మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయువాడై ఉండగా అద్భుతమైన తన నడిపింపును, తను అగుపరిచిన జ్ఞానమును, తనను ప్రేరేపించిన ఆత్మను బట్టి ఎవరు ఎదిరింపలేని పరిస్థితిలో ఉండగా అతని మీద నెపాన్ని వేసి అతనిని పట్టుకొని మహాసభ దగ్గరికి తీసుకువెళ్ళి అతనిని మట్టుబట్టాలనే ఆలోచన కలిగి అబద్ధ సాక్షులను నిలబెట్టి నజరేతుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలను చెడగొట్టడానికి రాబోతున్నాడని ఇతను చెప్పగా మేము విన్నామని సభలో కూర్చున్న వారందరికీ అటు రీతిగా చెప్పడం వల్ల అతన్ని పట్టుకోవడం జరిగింది. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము 1వ వచనంలో ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, ఈ మాటలు నిజమేనా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ మాటలు నిజమేనా అడుగుతున్నాడు? అవును, నువ్వేదో నజరేతుడైన యేసు వచ్చి ఈ చోటుని పాడు చేస్తాడని చెప్తున్నావట. మా మోషే ఇచ్చిన ఆచారాలను మారుస్తాడని నీవు చెబుతున్నావట. ఈ మాటలు నిజమేనా అని అడిగినప్పుడు స్టెఫన్ గారు, అయ్యి బాబోయ్, నిజం కాదండి, అవన్నీ అబద్ధాలండి, నేను నిర్దోషినండి, నేను ఏ తప్పు చేయలేదండి, నేను అలా అండి, ఇలా అండి అని ఆయన చెప్పట్లేదు, కానీ ఒక అత్యద్భుతమైన ప్రసంగాన్ని, ద లాంగెస్ట్ సెరమనీ, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము ఇంచుమించు 50 వచనాల వరకు అపోస్తలుల కార్యముల్లో వ్రాయబడిన ఈ అధ్యాయము మొత్తము స్టెఫను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ప్రసంగించినట్లుగా మనం చూస్తున్నాం. నేను మరలా చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు దేవుని సాక్ష్యం చెప్తున్నాను. నేను మనుషుల సాక్ష్యం కాదు, మనుషుల ప్రవర్తన కాదు, దేవుడి వాక్యంలో రాయబడిన ఈ స్టెఫన్ గారు పరిశుద్ధాత్మతో నింపబడినాడని మనమందరం ఒప్పుకోవాలి. ఎందుకంటే లేఖనమును బట్టి ఈ పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ స్టెఫన్ గారు
అత్యద్భుతమైన ప్రసంగము, ఒక కూర్పు కలిగి తన ప్రసంగాన్ని వివరించడము ఆరంభించాడు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, మీరు వినండి. మీరు అడుగుతున్నారు కదా, ఈ మాటలు నిజమేనా అని నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఓ పని చెప్తాను. నాకు దేవుడు అవకాశం ఇచ్చినట్టున్నాడు. నేను మీ అందరికీ దేవుని వాక్యము చెప్పే కృప దేవుడు నాకు అనుగ్రహించినట్లున్నాడు. మీరు వినండి. నేను ఆరంభిస్తున్నాను. ఎక్కడి నుంచి ఆరంభిస్తున్నానంటే, మన పితరుడైన అబ్రహాము నుండి ఆరంభిస్తా ఉన్నాను. అబ్రహాము నుండి ఆరంభించి తన సంతానం ద్వారా ఇస్సాకు, యాకోబుల ద్వారా, ఆ తరువాత యోసేపును బట్టి, తదుపరి మోషేను బట్టి, తదుపరి మరి దావీదును బట్టి, మనకు ఎవరెవరైతే మూల పురుషులు ఉన్నారో, ఎవరైతే పితరులు ఉన్నారో, వారందరి విషయమై నన్ను ఒక్కొక్కటిగా చెప్పనివ్వండి. ఒక్క ముక్కతో చెప్పేసి నేను సమయాన్ని ఏదో సేవ్ చేసుకొని నేనేదో చేయాలనుకోవట్లేదు. నేను చెబుతున్న వాక్యము పరిపూర్ణంగా, స్పష్టంగా అన్ని విషయాలు నన్ను చెప్పనివ్వండి. మీరు ప్రధాన యాజకులై ఉండొచ్చు, మీకు అన్ని సంగతులు తెలిసి ఉండొచ్చు, మీరు కింద ఉండి అనేక మందికి అనేక విధాలుగా అనుభవ జ్ఞానంతో మీరు బోధించిన అనుభవం మీకు ఉండొచ్చు, కానీ నన్ను మాత్రం చెప్పనివ్వండి. మీరు మనిషి యొక్క జ్ఞానంతో ఇంతకాలం ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వచ్చారు. నేను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడనై ఉన్నాను. ప్రధాన యాజకులారా, సహోదరులారా, తండ్రులారా, మీరు వినండి అని అబ్రహాము గురించి తను ఆరంభించినట్లుగా చూస్తున్నాం. అబ్రహాము దేవుడిని ఎరగని స్థితిలో, పిలువబడిన స్థితిలో, మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, దేవునికి స్తోత్రము కలుగునుగాక, నీవు నీ ద్వేషమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రపంచవ్యాప్తంగా దేవుని శాపం వలన చెదిరిపోయిన, అది మరి ముఖ్యంగా బాబేలు గోపురం వద్ద దేవుడు చెదరగొట్టి వారి భాషలు తారుమారు చేసి చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా, నోవహు జలప్రళయంలో ఏ విధంగా అయితే దేవుని ఉగ్రతకు లోనై అందరూ మరణించాల్సి ఉండగా దేవుడు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి ఇట్టి రీతిగా భూమిని శపించనని నోవహుకు చెప్పిన వాగ్దానాన్ని బట్టి, నోవహు అర్పించిన ఆ బలిని బట్టి, దేవుడు ఆ సువాసనను ఆగ్రహించి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి బాబేలు గోపురం దగ్గర చేసిన తిరుగుబాటును తను సహించి కేవలం వారిని ముట్టుకోకుండా వారి భాషలను మాత్రమే దేవుడు తారుమారు చేశాడు. తారుమారు చేయబడిన భాషలను బట్టి వారు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. శాపగ్రస్తులైన ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్న ఒక బలమైన సాధనమే ఈ అబ్రహాము గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము నిజంగానే స్వతహాగానే విగ్రహాలను ఆరాధించే క్రమం కలిగిన కుటుంబం నుంచి అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా, అనేక వంశములకు, భూమి మీద ఉన్న సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా ఉండేదానికి దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడనే విషయాన్ని ప్రధాన యాజకులకు వివరిస్తున్నాడు. ఎందుకు అక్కడి నుంచి వివరించాడు? ఆదాము నుంచి వివరించవచ్చు కదా, అనేకమైన నోవహు నుంచి వివరించవచ్చు కదా. ఎందుకు అబ్రహాము దగ్గర నుంచి ఆరంభించాడంటే, నీయందు సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం యేసుక్రీస్తు వారిని బట్టి నెరవేరుతుంది. కాబట్టి అబ్రహాము దగ్గర నుంచి ఆరంభించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధాత్మతో వాక్యము చెప్పేవారు, పరిశుద్ధాత్మ నింపుదలతో వాక్యం చేసేవారు, తమ ఆత్మను స్వాధీనంలో ఉంచుకొని దేవుని చిత్తానుసారంగా క్రమ పద్ధతిలో ప్రజలకు వాక్యాన్ని ప్రకటించడం ద్వారా తను లాభం పొందినప్పటికీ, తను నష్టపోయినప్పటికీ, తను అవమానించబడినప్పటికీ, తను రాళ్ల దెబ్బను తినవలసిన అవసరత ఉన్నప్పటికీ దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించడానికి పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు ఉంటారని మీ సన్నిధిలో దేవుని ఆత్మను బట్టి నేను ప్రకటిస్తా ఉన్నాను. అబ్రహాము గారు హారానులో కాపురం ఉన్నప్పుడు, మెసొపొటేమియాలో కాపురం ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన మహిమ కలిగిన దేవుడు తనకు ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి నేను చూపించబోవు
దేశముకు రమ్మని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 5వ వచనాన్ని నేను కొంచెం వివరించాలని ఆశపడుతున్నా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ అపోస్తల కార్యములు 7వ అధ్యాయం వివరించాలంటే కనీసం 30 దినాలైనా చెప్పాల్సిందే. అది అంత ఆషామాషి కాదు. ఒక్కొక్క వచనము ఒక్కొక్క బుల్లెట్ లాంటిది. ఒక్కొక్క వచనము మన జీవితం మారిపోవడానికి అవసరమైనంత లోతు కలిగిన ఈ వాక్యము పైన ఒక కాకినో ఒక చిలక, ఒక జ్యోతిష్యుడి దగ్గర ఒక చిలక ఒక వచనాన్ని తీసి చదువుకొని ఏదో జాతకం చెప్పినట్లు కాదు. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క వచనంలో మన భవిష్యత్తు దాగి ఉంది. దేవుని యందు ప్రేమ దాగి ఉంది. దేవుని చిత్తము దాగి ఉంది. దేవుని ప్రణాళిక దాగి ఉంది. ఈ అపోస్తల కార్యములు 7వ అధ్యాయం వివరించుట అంత సామాన్యం కాదు. దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఎంతో భారంతో మీ మధ్యకు వచ్చాను. మీరు వింటున్న వారు క్రమముగా వినాలని ప్రభువుని బట్టి నేను బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా వినండి. వింటున్నప్పుడు ప్రభువా, ఈరోజు మీరు నాతో మాట్లాడండి, మీ ప్రేమ ద్వారా నేను సంధింపబడడానికి ప్రభువా నన్ను వాడుకోనండి ప్రభువా అన్నట్లుగా మీరు ప్రార్థనాపూర్వకంగా వినాలని ప్రభువుని బట్టి నేను వేడుకుంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేశమందు నివసించడానికి ఈ దేశమందు 4వ వచనం, అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకు దేవుడు అతనిని తీసుకొని వచ్చెను. ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైను స్వాస్థ్యమును ఈయక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ తను మెసపోటోమియాలో తను అక్కడ ఉన్నప్పుడు తనకు భూమి ఉందండి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తనకు విస్తారమైన ఆస్తి ఉంది. తనకు తల్లిదండ్రులు ఉన్నారు. అందరినీ విడిచిపెట్టమన్నాడట. నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడట. నీ దేశాన్ని విడిచేయాలి, నీ స్వజనాన్ని విడిచేయాలి, నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పి అక్కడి పిలుచుకొని పాదము పట్టనంత భూమి కూడా ఇవ్వలేదట. వావ్! ఈరోజు యేసు ప్రభు నమ్మి ఎక్కడో మాకు చెప్పారండి, యేసు ప్రభువు నమ్మితే ఎంతో మేలు జరుగుతుందని మేము సువార్తలో విన్నాము. యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా మేలు జరుగుతుందని విన్నాము. మేము ఆశీర్వదింపబడలేదండి. మేము మరలా వెనక్కి వెళ్ళిపోతాం. మా జీవితము ఎక్కడ ఆరంభించామో అక్కడికి వెళ్ళిపోతాము. నేను క్రైస్తవుడైనప్పటికీ లోకంలో ఆరంభించాను, నేను లోకంలో ముగిస్తాను. ఒకవేళ నేను హైందవ సంస్కృతి నుంచి వస్తే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాననే వాళ్ళు అనేక మందిని మనం చూస్తుంటాం. దేవుని మీద తిరుగుబాటు చేసేవారిని చాలా మందిని చూస్తుంటాం. దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను నడిపించలేదు, దేవుడు నాకు ఏ మేలు చేయలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ నమ్మదగిన వాడు అబ్రాహాము, విశ్వాసం కలిగిన అబ్రాహాము నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పి అక్కడ అతనికి పాదము పట్టనంత భూమినైనను ఇవ్వలేదట. నీకు ఇవ్వకపోతే నువ్వెలా ఆలోచిస్తావు? నేను మెసపోటోమియా నాగరికత, ద ఏన్షియంట్ కల్చర్, ఏన్షియంట్ సివిలైజేషన్ అండి. మీరు సోషల్ పుస్తకాల్లో చదవండి. మెసపోటోమియా నాగరికత గురించి చాలా అద్భుతంగా రాయబడి ఉంటుంది. మెసపోటోమియాలో నాగరికతలో నేను జీవిస్తున్నప్పుడు అక్కడ నాకెంతో విస్తారమైన ఆస్తుంది. నా స్వజనం ఉన్నారు. నా దేశాన్ని విడిచి దేవుడు చెప్పిన మహిమగల దేవుడట. ఆయన ప్రత్యక్షమై నన్ను పిలిస్తే నేను వచ్చేసాను, కానీ ఆయన నాకు పాదం పట్టనంత భూమి కూడా ఇవ్వలేదు. నేను గుడారముల్లో నివసిస్తూ నేను సంచారం చేస్తూ ఉండేలాగా నన్ను దేవుడు పెట్టాడని ఎక్కడా కంప్లైంట్ చేయలేదట అబ్రహాము గారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఆదికాండంలో ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీ సంతానము నీ యందు నిన్ను. ఆదికాండం 11వ అధ్యాయాన్ని ఒకసారి 12వ అధ్యాయాన్ని మనం చూద్దాం. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. దేవుడు నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. ఈ దేశాన్ని నీకు ఇస్తా అన్నాడు. కానీ పాదము పట్టనంత భూమిని కూడా ఇవ్వకపోయినా అబ్రహాము గారు విశ్వాసము కలిగిన వాడై మృతి పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా తన విశ్వాసంలో కొన్ని సందర్భాల్లో కదిలినప్పటికీ చివరిగా ఒక విశ్వాసులకు తండ్రి వలె ముద్ర పొందుకొని తను మృతి పొందాడు 175 సంవత్సరాల వయసులో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 75 సంవత్సరాల వయసులో పిలువబడిన అబ్రహాము, 75 సంవత్సరాల వయసులో పిలువబడిన అబ్రహాము గారు
ఇప్పుడు ఇంచుమించు 175 సంవత్సరాల వయసులో 175 సంవత్సరాల వయసులో తను మృతి పొందినట్లుగా మనం చూస్తున్నాం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత గొప్ప విశ్వాసాన్ని తను కనపరిచాడండి, ఎంత గొప్ప విశ్వాసాన్ని తను ప్రకటించాడు. తను మృతి పొందే టైంలో ఇస్సాకుకు పిల్లలు పుట్టలేదు. తను కనీసం తన చేతులతో మనవణ్ణి కూడా చూసుకోలేదు. దేవుడేమో నేను ఆశీర్వదిస్తాను, నీ యందు సమస్త వంశములు ఆశీర్వదిస్తానని చెప్పాడు దేవుడు. అలా చెప్పి మెసొపొటేమియా నుంచి పిలుచుకుని వచ్చాడు. ఇక్కడ చూస్తే పాదము పట్టనంత భూమినైనను ఇవ్వలేదు. అక్కడ చూస్తే కుమారుడేమో 100 సంవత్సరాలకి పుట్టాడు. పుట్టిన తర్వాత పరీక్షించిన తర్వాత ఇంకా నా కుమారుణ్ణి ఆశీర్వదిస్తాడో అని తెలిస్తే ఆశీర్వదించబడ్డానికి తనకు వివాహం చేయడానికి తనకు కోడలు దొరకని పరిస్థితి. తన కింద ఉండే ఎలియాజరుకి ఎంతో బాధతో భారంతో నా కుమారుడికి వయసు అయిపోతుంది, వానికి పెళ్లి చేయాలి, వాన్ని పిల్లని వెతకమని చెప్పి తన దగ్గర పనిచేస్తున్న వాడిని ఇంచుమించు బ్రతిమిలాడినంత చేసి తనకు కోడల్ని తెచ్చుకుంటే తీరా ఆవిడ గొడ్రాలయ్యింది. ఒక పక్క తన భార్య గొడ్రాలుగా ఉండి అతి కష్టం మీద కుమారుని కంటే ఆ కుమారుడికి వివాహం చేయడానికి ఎంతో కష్టపడాల్సి వస్తే ఆ కుమారుడికి కూడా 40 సంవత్సరాలు వచ్చేదాకా పిల్లలు పుట్టిన పరిస్థితిలో అబ్రహాము, ఇస్సాకు, తన భార్య ఈ ముగ్గురు ఉండే స్థితిలోనే అబ్రహాము మృతి పొందినట్లుగా మనం చూస్తున్నాము. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరములు, 175 ఇయర్స్. దేవుడు చెప్పిన వాగ్దానం తను నెరవేరినట్లుగా తన కళ్ళతో చూడలేదు. అక్కడక్కడ ఆశీర్వాదాలు చూస్తున్నాడు. అక్కడక్కడ దేవుడు నడిపించిన నడిపింపులు చూస్తున్నాడు. 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి దేవుడు తనకు ప్రత్యక్షమై వాగ్దానాలు చేస్తున్నాడు. కానీ తన జీవిత కాలంలో ఎంతో ప్రయాసతోటి, విశ్వాసముతోటి దేవుని ఎదుట తను విశ్వాసిగా నిలబడ్డమే కాక విశ్వాసులకు తండ్రిగా అభివర్ణింపబడ్డాడు. మనందరికీ ఆశీర్వాదమయ్యాడు. 175 సంవత్సరాలు దేవుడు పిలిచిన 75, ఆయన మరణించినప్పుడు 175, 100 సంవత్సరములు విశ్వాస జీవితాన్ని, అంటే 100 అంటే పరిపూర్ణమైన జీవితం, పరిపూర్ణమైన విశ్వాస జీవితాన్ని అబ్రహాము గారు గడిపినట్లుగా చూస్తున్నాం. నీ యందు సమస్త వంశములు ఆశీర్వదింపబడాలంటే తన పిల్లల పిల్లల్ని చూడాలి కదా. కానీ అబ్రహాము తన మనవణ్ణి కూడా చూడకుండానే తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అటువంటి గొప్పవాడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గురించి తను వివరిస్తూ ఉన్నాడు. ఇస్సాకు గురించి స్టెఫన్ వివరిస్తూ ఉన్నాడు. యాకోబు గురించి స్టెఫన్ వివరిస్తూ ఉన్నాడు. 12 మంది గోత్రకర్తల గురించి వివరిస్తూ ఉన్నాడు. యోసేపు గురించి వివరిస్తూ ఉన్నాడు. తదుపరి మోషే గురించి వివరిస్తూ ఉన్నాడు. మోషే కూడా అత్యద్భుతమైన దేవుని కృప కలిగి పొందుకొని మోషే అట ఐగుప్తుల సకల విద్యలు అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉన్నాడట. అతనికి 40 ఏండ్ల ఈడు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టిందట. 23వ వచనంలో అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం చూసి వారిని రక్షించి బాధపరచబడిన వాడిని పక్షమున ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ చేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. మోషే గారు ఎదుగుతుంది ఫరో గృహంలో. సకల విద్యలను అభ్యసించగలిగే ఒక రాజ కుటుంబ స్థితిలో ఉన్నాడు. తన తల్లి ద్వారా పెంచబడినప్పటికీ, పోషింపబడినప్పటికీ పెద్దవారు అవుతుండగానే తల్లిదండ్రులు చేసిన కష్టాన్ని మరిచిపోయే అనేక మంది బిడ్డలను మనం చూస్తుంటాం. వారిని కాదనే వాళ్ళని చూస్తుంటాం. కానీ ఈ మోషే గారు చిన్నప్పుడు ఉగ్గుపాలతో పెంచబడిన ఆ తల్లి పెంపకాన్ని, ఆ తల్లి చిన్నప్పుడే తన ప్రజల గురించి వివరించిన విధానాన్ని మోషే గారు ఆ ఫరో కుమార్తె యొక్క కుమారుడి స్థితిలో ఉన్నప్పటికీ తన మీద ఆ ఫరో రాజ్యం యొక్క కానీ
ఫరో రాజ్యములో ఉండే ఆ మహిమ మీద కానీ తనకు కలిగిన జ్ఞానం మీద కానీ మక్కువ పెంచుకోకుండానే 40 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తనని ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయని పరిస్థితిలో తన ద్వారా తన సహోదరులు, బాధ పొందుతున్న సహోదరులు, తన ద్వారా దేవుడు రక్షను అనుగ్రహించబోతున్నాడని తలంచాడట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఒక చక్కని ఉద్యోగం వస్తే చాలు, తనకేదో చక్కని పరిస్థితులు బాగైపోతే చాలు, చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఏదో చిన్న ఉద్యోగం దొరికేస్తే చాలు, చిన్న పరిస్థితులు అనుకూలమైతే చాలు మందిరాన్ని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, దేవునిని మర్చిపోయే వాళ్ళు ఉన్నారు, దేవుని కృపను మర్చిపోయే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో మోషే గారు అటువంటి మనస్సాక్షి కలిగిన వాడు కాదు, అటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాదు. ఫరో దగ్గర ఎంత అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ తన ప్రజల యొక్క బాధను చూడాలని బుద్ధి పుట్టింపబడి తన ప్రజలను చూడడానికి వచ్చినప్పుడు, వారు బాధింపబడుతున్నప్పుడు వారిని రక్షిస్తూ దేవుడు తన ద్వారా సహోదరుని రక్షిస్తున్నాడని తలంచినట్లుగా మోషే గారి జీవితంలో చూస్తున్నాడు. ఏమండి, ఈ అద్భుతమైన విశ్వాసము ఎటువంటి వారి చేత మనకు కొనసాగింపబడింది? ఎటువంటి అద్భుతమైన నాయకుల ద్వారా ఈ విశ్వాస క్రమము మన దగ్గరికి చేరింది? ఇది ఆషామాషిగా చేరిన విశ్వాస క్రమము కాదు, ఇది కడుపుకు సంబంధించిన లేఖనం కాదు. నీది ఈరోజు మనం భూమి మీద ఏదో పొందేసుకోవాలని ఆలోచన కలిగి సేవించే సేవ కింద, ఆ పరిచర్య కింద ఉన్న ఈ సిద్ధాంతం కాదు, కానీ ఇది మనల్ని పరలోకమునకు చేర్చాలని దేవుడు తన అనాది కాల సంకల్పములో నుంచి మనము ఆశీర్వదింపబడాలని, పాపము ద్వారా శాపమునకు లోనైన మనల్ని దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి పరలోకమునకు భాగ్యవంతులుగా మార్చడానికి కావలసిన ఆశీర్వాదమును అందించాలనే క్రమంలో అత్యద్భుతమైన నాయకులను ఏర్పరచుకొని అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే ఇటువంటి గొప్ప గొప్ప నాయకుల ద్వారా ఈ పరిచర్యను ముందుకు నడిపించి తన సంతానంలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ పరిచర్యకు ఒక రూపును, ఒక వర్ణను తీసుకొచ్చి తదుపరి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను బట్టి ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు ప్రజలు ఆశీర్వదింపబడాలని పరిశుద్ధాత్మతో తన ప్రజలను ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో వారిని అభిషేకించి నింపి ఈ అద్భుతమైన, సుందరమైన, ఈ అత్యద్భుతమైన దేవుని ప్రేమను వివరించడానికి ప్రతి కాలంలో దేవుడు ప్రజలను ఏర్పరచుకొని ఈ అత్యద్భుతమైన ఈ ప్రణాళికను మన మధ్యకు తెస్తూ ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీవు స్పందిస్తున్నావు సరే, ఈ లేఖనాన్ని నీవు వింటున్నావంటే నీవు దేవుని మీద ప్రేమ కలిగిన వాడవని నేను నమ్ముతూ ఉన్నాను. కానీ ఈ ప్రేమను పొందుకోలేని ప్రజల పరిస్థితి ఏంటి? మోషే గారు తన ద్వారా తన సహోదరులకి రక్షణ దయచేయుచున్నాడని వారు గ్రహింతురని మోషే అటువంటి పరిచర్య చేశాడని దేవుడు లేఖనం చెప్తూ ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి అటువంటి పరిచర్యని పొందుకున్న మనం, అటువంటి సువార్త ద్వారా అభిషేకింపబడిన మనము, అటువంటి సువార్త ద్వారా మేలు పొందిన మనము, మన ద్వారా ఈ సువార్తని పొందుకోలేక శాపగ్రస్తులైన అనేక మంది ప్రజలకు ఆశీర్వాద కారణమైన దేవుడు తన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు యొక్క రక్తం చేత కడిగి పవిత్రపరచబడి తన పరిశుద్ధాత్మ చేత ముద్రించాలనే ఆశ కలిగి ఉన్నాడనే సంగతి, ఇటువంటి ఆశీర్వాదాన్ని ఎంతమందికి ప్రకటించాలని మీరు ఆశ కలిగి ఉన్నారు? మీ ద్వారా దేవుడు మీరు పుట్టిన ప్రాంతంలో అనేక మంది సహోదరులకి రక్షణ పుట్టించాలని మిమ్మల్ని ఏర్పరిచాడని, ఆ ఏర్పాటు ద్వారా, ఆ ప్రకటన మీ ద్వారా కూడా ఎంతో కొంత పని జరగాలని, ఆ పని జరుగుతున్నప్పుడు ఆ ప్రజలు కూడా వారి రక్షణ విషయమై మీరు ప్రయాసపడుతున్నారని గ్రహింతురని మీరెందుకు గ్రహించట్లేదో నాకు అర్థమవట్లేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీలో చాలామంది పరిచర్యలో పాలుపంపులు పొందుతున్నప్పటికీ మన ద్వారా కూడా, మన తరములో మన ప్రజలు మాత్రమే కాక భూదిగంతుల వరకు కూడా మనము దేవునికి సాక్షులుగా ఉండవలసి వారై ఉన్నాం. ఆ దినమున పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫను గారు ఏ విధంగా అయితే ఆశీర్వాదాలకు ఆరంభం నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు ఆయన ఆ ప్రసంగాన్ని తీసుకురావడానికి పరిశుద్ధాత్మతో నింపబడి అపోస్తల కార్యములు 7వ అధ్యాయం ప్రసంగము ఇంత గొప్ప ప్రసంగాన్ని చేయడానికి ఇష్టపడి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, అదేవిధంగా అదే పరిశుద్ధాత్మతో
మనము నింపబడి ఈ అత్యద్భుతమైన దేవుని ప్రేమను వివరించడానికి మనము సమయమందును అసమయమందును మనం ప్రయాసపడేవారు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించే మీరందరూ కూడా అటువంటి ప్రేమను పొందుకొని, అటువంటి భారమును పొందుకొని కడుపు కొరకు ప్రయాసపడేవారు మాత్రమే కాక, నిజమే దేవుడు రొట్టె వల్ల మనం జీవిస్తాం, నిజంగానే మనం తిరుగుతున్న ఆహారం వల్ల మనము జీవిస్తున్నాం. కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించుననే వాక్యాన్ని, అటువంటి వాగ్దానాన్ని మనం పొందుకొని ఈ పరిచర్యను అనేక విధాలుగా అనేక ప్రాంతాల్లో మన శ్రమ ద్వారా, ప్రార్థన ద్వారా, తలంపు ద్వారా, పరిచర్య ద్వారా, ధనము ద్వారా అనేక విధాలుగా ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి మనము యాక్టివ్ రోల్ తీసుకోవాలని, ఏదో పరోక్షంగా 4 కాసులు పడేసి, 4 చెల్లని నోట్లు పడేసి, 4 సత్తు నాణాలు పడేసి ఈరోజు ఏదో పని అయిపోయిందని చేతులు దులుపుకునే దొంగ క్రైస్తవులుగా, ఒక కంఫర్ట్ జోన్ క్రైస్తవులుగా మనం ఉండడానికి వీలు లేదని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాడు. నీవు కడుపుకు పడుతున్న ప్రయాస ప్రభు కొరకు పడగలుగుతున్నావా? నీవు నీ కుటుంబం కొరకు ప్రయాసపడే ప్రయాసలో 1% దేవుని రాజ్యం కొరకు ప్రయాస పడగలుగుతున్నావా? నీవు నీ కొరకు సంపాదన కొరకు నువ్వు పడుతున్న ప్రయాసలో దేవుని కొరకు ప్రయాసపడడంలో కనీసం 1% అయినా నీవు చెప్పగలవా? దేవుని ముందు నువ్వు నిలబడగలవా? ఎందుకంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము మనుషులము, దేవునికి మహిమ కలుగును గాక. మనము జంతువులము కాము. మనకు కలిగిన శక్తి, మనకు కలిగిన బలము, మనకు కలిగిన వివేచన, మనకు కలిగిన జ్ఞాపక శక్తి, మనకు కలిగిన తలాంతులు ఈ భూమండలం మీద మనుషులకే అటువంటి తలాంతులు దేవుడిచ్చాడు కదా. అటువంటి తలాంతులని మనం గొయ్యి తవ్వి మనం మట్టిలో పూడ్చిపెట్టబోతున్నామేమో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకసారి ఆలోచించండి. మోషే గారు అనుకున్నాడట, తన ద్వారా తన సహోదరులకి రక్షణ దయచేయుచున్నాడనే సంగతి గ్రహించరని. ఎంతగానో ఆశపడినప్పటికీ తను ఆటంకపరచబడి మరొక 40 సంవత్సరములు ఎదురు చూడవలసిన పరిస్థితి. మాటల యందు కార్యముల యందు ప్రవీణుడైన అదే మోషే గారు తన మాటలు కూడా మాటలాడలేని పరిస్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. తనలో కలిగిన ఆ భయము, ఆ మోషే తన్నెక్కడ పట్టుకుంటాడో, మోషే నన్ను ఎక్కడ బంధిస్తాడో, ఈ ఐగుప్తీయుని చంపిన విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని చెప్పి మోషే దగ్గర నుంచి పారిపోవడానికి తను ప్రయత్నించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రయత్నించడమే కాక ప్రయత్నంలో సఫలమై ఎక్కడో మిథ్యాను ప్రాంతంలో మోషే తలదాచుకోవడానికి 40 సంవత్సరములు తనకు కలిగిన జ్ఞానమంతా పోగొట్టేసుకున్నాడు. తనకు కలిగిన ప్రవీణంతా పోగొట్టేసుకున్నాడు. తను మాటల యందు ప్రవీణుడై ఉండి, జ్ఞానమందు ప్రవీణుడై ఐగుప్తు సకల విద్యను అభ్యసించిన మోషే గారు దేవుని చిత్తమును జరిగించుటకు అక్కడ ప్రాణాలు సైతం తెగించడానికి ఐగుప్తులో ఉండవలసిన మోషే గారు తన ప్రాణము కొరకు భయపడి, తననెక్కడ ఫరో చంపేస్తాడో అని భయపడి, కేవలం తన ప్రాణము కొరకు భయపడి తను పారిపోయి మిథ్యానులో గొర్రె మందలను కాసే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. తనకు కలిగిన తలాంతులన్నీ వెళ్ళిపోయాయి. తను ఐగుప్తులో సంపాదించిన జ్ఞానమంతా హుష్కాక్ అయిపోయింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు మోషేను నిందించడం కాదు, కానీ దేవుడు అనుగ్రహించిన ఆ వాగ్దానం యొక్క సమయము ఇంకనూ రాలేదు. ఇశ్రాయేలు ప్రజలను ఇంకా రక్షించే సమయం రాలేదు. అక్కడ అబ్రహాముకు 430 సంవత్సరాల తర్వాత వారు వేరొకరి కింద దాసులుగా ఉంటారు. తర్వాత వారిని బయటకు తోడుకుని వస్తానని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన సమయము కంటే ముందుగానే మోషే గారు దేవుని పరిలో రిపోర్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్వతహాగానే మోషే గారు ఎంతో భారం కలిగిన వాడు. ఫరో యొక్క ఆ కుటుంబం యొక్క ఆ మూలాలు తన మీద పని చేయకుండా తనవారు హెబ్రీయులు అనుకునే స్థితిలో పెంచబడి పోషింపబడి భద్రపరచబడిన మోషే గారు తను డ్యూటీ రిపోర్ట్ చేసే టైంకి దేవుడు వాగ్దానము చేసే సమయం యొక్క సమయం ఇంకనూ రాలేదు. కాబట్టి ఐగుప్తు వాళ్ళు అప్పుడే విమోచింపబడడానికి సమయం ఇంకా దాదాపు 40 సంవత్సరాల కాలం ఉంది. కాబట్టి ఆ 40 సంవత్సరాల కాలం కంటే ముందే యవ్వన వయస్సులోనే మోషే గారు తన సహోదరులకు రక్షణ దయచేయాలని ఆశ కలిగిన వాడై తను డ్యూటీలో రిపోర్ట్ చేయడాన్ని బట్టి సమయం ఇంకనూ రానందువలన మోషేలో పుట్టిన భయము అంతా ఇంత కాదు. ఆ భయము పుట్టి తను మిథ్యాను ప్రాంతంలో అరణ్యములో పశువుల వెంట గొర్రెల వెంట
గొర్రెలు కాస్తున్నప్పుడు నా దేవుని యొక్క వాగ్దాన సమయము సమీపించేసింది. నేను ఎంతగానో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనమందరము దేవుణ్ణి ఎంతగానో ప్రేమిస్తున్నాం. వాగ్దానాన్ని మరిచేవాడు కాదు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అడ్డుగా ఏది ఉన్నా ఆ అడ్డు అంతా తొలగించి, ఆ అయోగ్యతను తొలగించి, ఆ పనికి మాలిన చేతగాని ఆ స్థితిని తొలగించి దేవుడు అద్భుతంగా వాడుకోబోతున్నాడు. ఇప్పుడు మోషే గారిని 40+40 80 సంవత్సరాల ముసలివాడైపోయాడు. నత్తి వచ్చేసింది. మనుషులతో మాటలాడలేని పరిస్థితిలోనికి వచ్చేసాడు. చాలా సందర్భాల్లో మాటలు మాట్లాడడం మర్చిపోతామంటే మనం మాట్లాడడానికి అవకాశం దొరకకపోతే, మనుషులే దొరకకపోతే, మనం ఎంత మాటలు మాట్లాడేవారైనప్పటికీ కొంతకాలం తర్వాత మాటలాడలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. తన మామ మందను కాచే మోషే గారు 40 సంవత్సరాల తర్వాత మాటలు కూడా నోటి మాంద్యం వచ్చేసిన పరిస్థితిలోనికి మోషే గారు నెట్టవేయబడితే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, సర్వశక్తి గల దేవుడు, వాగ్దానాన్ని ఇచ్చి నెరవేర్చే దేవుడు, ప్రపంచాన్ని ఆశీర్వాదకరంలోనికి నడిపించే దేవుడు, శాపగ్రస్తులైన మనుషుల్ని ఆశీర్వాదంతో నింపాలని ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆ జనాంగము ఆశీర్వదింపబడాలని, దాసత్వంలోంచి బయటికి రావాలని, వారిని విడిపించాలని మోషే గారిని మళ్ళా ఎక్కడో ఉండే ఆ సీనాయి కొండ ప్రాంతంలో గొర్రెల మందలు మేపుకుంటున్న మోషే గారిని దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నా వల్ల కాదయ్యా, నీవెవరని చెప్పాలి, నీ సంగతి ఏంటి, నీ అడ్రస్ ఏంటి ప్రభువా? ఫరో మామూలోడు కాదు, ఫరో కఠినుడు. ఎందుకంటే నేను ఫరో గృహంలోనే పెంచబడ్డా, ఫరో విగ్రహారాధన క్రమం కింద ఉండేవాడు. యెహోవా ఎవడంటాడు, నన్నేం చేయమంటారు ప్రభువా, నేను మాట్లాడలేను ప్రభువా, అయ్యా వారు వినరు అని అనేకమైన పరిస్థితులు వివరించాడు. మోషే గారికి తెలుసు అక్కడ పరిస్థితులు. కానీ వాగ్దాన కాలము సమీపమైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ శత్రువు ఎంత బలము కలిగిన వాడు అయినప్పటికీ, ఎంత ఉల్లసించేవాడైనప్పటికీ, ఎంత శక్తి కలిగిన వాడైనప్పటికీ, ఆ శత్రువు యొక్క కోరలు పీకగలిగిన దేవుణ్ణి మనం సేవిస్తా ఉన్నాం. ఈ ప్రపంచం మనకు ఎంత వ్యతిరేకమైన, రాజ్యాలు మనకు వ్యతిరేకమైన, రాజులే వ్యతిరేకమైన, ప్రధానులే వ్యతిరేకమైన, ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహాలు, లూసిఫర్ గాడి టీం అంతా వ్యతిరేకమైన వాడి కోరలు పీకి మన కాళ్ళ కింద చితక దుఃఖించగలిగే గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆయన వాగ్దానం చేసిన కాలము సమీపమైనప్పుడు దేవుడు తన రూపాన్ని మార్చేసుకుంటాడు, తన ఆలోచనని మార్చేసుకుంటాడు. 430 సంవత్సరములు ఐగుప్తు దాసత్వం కింద నలిగిపోతున్న ప్రజలు, వారు నిట్టూర్పులు విన్నాడు. ఒక్కరోజు నిట్టూర్పు కాదు, 2 రోజులు నిట్టూర్పు కాదు, దాదాపు 100 సంవత్సరాలు వాళ్ళు నిట్టూర్పులు విడిచారు. ఎప్పుడైతే యోసేపు మరణించాడు, ఎప్పుడైతే యోసేపు యొక్క అధికారం అంతా వెళ్ళిపోయిందో, అప్పుడు యోసేపు నెరగని ఫరో అక్కడ రాజ్యాన్ని వారు మొర పెడుతూనే ఉన్నారు. వారి ఇశ్రాయేలు ప్రజలు వారి మొరలు ప్రభు వింటూనే ఉన్నాడు 100 సంవత్సరాలు. కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది, ఇప్పుడు వాగ్దానం చేసిన సమయం వచ్చేసింది. అబ్రహాముకు నేను ఒక నంబర్ ఇచ్చాను, అబ్రహాముకు నేను చెప్పింది నెరవేర్చాలి. ఇప్పుడు అబ్రహాము మృతి పొందాడు, నా రొమ్మును ఆనుకుని ఉన్నాడు. అయినప్పటికీ అబ్రహాము శరీరధారిగా ఉన్నప్పుడు, ఆయన శరీరంలో ఉన్నప్పుడు తనకు ఏ వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నెరవేరడానికి 430 సంవత్సరాలు పడుతుంది. ఆ వాగ్దానము నెరవేరే సమయం వచ్చేంత వరకు ఎవడు అరిచిగి పెట్టినా నేను వారి మొరను వినను అని దేవుడు కూర్చున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మాట మీద నిలబడే దేవుడు. దేవుడు ఏ పరిస్థితినైనా తను చూడగలిగే దేవుడు. ఎంత మొరపెట్టినా, ఎంత దాస్యంలో ఉన్నా దేవుని బిడ్డలు, సాక్షాత్తు తను పెంచి పోషించిన బిడ్డలు ఎంత నలిగిపోతున్నా ఆయన కదిలిపోడు. ఆయన కదిలిపోవడానికి మనిషి కాదు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, సర్వాధికారుడైన దేవుడై ఉన్నాడు, ఆయనకు సమస్తం ఎరిగిన దేవుడై ఉన్నాడు. తను చేయలేని కార్యం ఏదీ లేదు. కానీ
ఐగుప్తులో తన ప్రజలు వందలాది సంవత్సరాలు మొరపెడుతున్నా తన సమయం ఇంకనూ రాలేదు కాబట్టి దేవుడు అక్కడే ఉన్నాడు. దేవుని యొక్క క్యారెక్టర్ యేసు ప్రభులో చూడండి. లాజరు మరణించాడట. లాజరు రోగి అయి ఉన్నాడు. వెళదాం రండి అంటే నా సమయం ఇంకా రాలేదు, నేను ఈరోజు మహిమ పొందబోతున్నాను. మీరంటారు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టగానే వెళ్ళి వాళ్ళు మొరను విని వారిని విడిపించమని మీరంటారు. నేనంటాను నేను మహిమ పొందే సమయం వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. నేను ఫరో రాజు యొక్క రథాల ద్వారా నేను మహిమ పొందబోతున్నాను. ఎర్ర సముద్రంలో నేను మహిమ పొందుతున్నాను. నేను మహిమను వారి ద్వారా పొందబోతున్నాను. అందుకని మీరు పిలిచిన వెంటనే నేను రావడానికి నేను మీ జేబులో ఉన్నవాడిని కాదు. పిలిస్తే పలుకుతాను, ఏం చేయాలో అదే చేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ప్రభు అంటే చెప్పునానా అంటాడు. ప్రభు ఇది చేయండి, ఇంకా టైం రాలేదు, వెయిట్ చేయంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం అంటే దేవుడు నీకు వాగ్దానం చేసింది, నీవు శరీరంలో ఉన్నప్పుడు వాగ్దానం చేసింది నీవు కళ్ళతో చూసినప్పటికీ చూడనప్పటికీ ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడమే అసలు సిసలైన విశ్వాసము. దానికి విశ్వాసం అనే దానికి పర్యాయ పదం కూడా, ఆ నిర్వచనం కూడా హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతో వివరించబడింది. వారు ఆ వాగ్దాన ఫలమును అనుభవించినప్పటికీ వారు దూరం నుంచి చూచి వందనము చేసి మనము ఈ లోకంలో యాత్రికులుగా ఉన్నామని వారు విశ్వాసం కలిగి ఒప్పుకొని మృతి పొందారట. విశ్వాస వీరులు ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడు కదా, ఖచ్చితంగా నెరవేర్చాలి అని భీష్మించుకుని కూర్చునే మనస్తత్వం కలిగిన వారు కాదు. ఎంత శ్రమనైనా ఆయన సర్వాధికారి అని నమ్మిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్మి ఆ విశ్వాసం కలిగి మృతి పొందేవాడే అసలు శిశులైన విశ్వాసి అని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఎంత అద్భుతమైన విశ్వాస జీవితం అండి అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానంలో మనవడు కూడా పుట్టక ముందే ఈ లోకాన్ని విడిచాడు. కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టే తన అబ్రహాము గర్భవాసంలో పుట్టిన బిడ్డలు ఎవరి ద్వారా అయితే ఆశీర్వదిస్తానని అబ్రహామును పిలిచి హారాల్లో కాపురం ఉండమనపు మొసపెటోమియాలో ఉన్నప్పుడు విగ్రహారాధన క్రమం కింద ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై వారిని పిలిచిన దేవుడు తన ద్వారా అనేక సంతానాన్ని వృద్ధి చేస్తున్నప్పటికీ, వృద్ధి చేయబడుతున్న ఆ సంతానము మొరలు పెడుతున్నప్పటికీ, శత్రువు పాదపీఠం కింద నలిగిపోతున్నప్పటికీ, వారు మొరలు విడుస్తున్నప్పటికీ, వారు భయంకరమైన దాసత్వంలో ఉన్నప్పటికీ తన మాటను బట్టి, తన దాసుడికి ఇచ్చిన మాటను బట్టి, అది నెరవేర్చడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆ సమయం వచ్చేంత వరకు తన ప్రజలు ఎంత మొరపెడుతున్నా కఠిన హృదయం కలిగిన వాడై, కఠిన హృదయం అంటే తన సమయం కొరకు, తన మాట కొరకు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఎంత మొరలు పెడుతున్నా వినలేదు. 100 సంవత్సరాలు సమయం వచ్చేసింది. మోషే నేను నెత్తివాడైనప్పటికీ నో ప్రాబ్లం, నీ అన్నమో అహరోను ఉన్నాడు, తనను తీసుకెళ్ళు, అద్భుతాలు చేస్తావు, సూచక్రియలు చేస్తావు, నీ చేతిలో ఉన్న కర్రని కింద పడే, అది పాము అయిపోయింది, పామునెత్తుకో, అది కర్ర అయిపోయింది, నీ వెంట నేను వస్తాను, నీ కర్ర మాత్రమే కాదయ్యా నేను వస్తాను, అద్భుతాలు చేస్తాను, అక్కడ ఐగుప్తులో ఉన్న వారందరికీ నేను తీర్పు తీరుస్తానని నేను వాగ్దానం చేశాను. ఈ తీర్పేదో ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్ కాదు, ఫరో మీద ఆ 10 తెగుళ్ళను బట్టి నేను తీర్పు తీరుస్తానన్న మాట ఇప్పటికిప్పుడు ఫరో మీద నేను కోపగించింది కాదు, నేను నా దాసుడైన అబ్రహాంకు నేను వాగ్దానం ఇచ్చా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ భూమి మీద జరిగేది ఏది కూడా కాకతాళీయంగా జరగదు. నీవు నిజంగా విశ్వాసివైతే, నీవు విశ్వాసం కలిగిన వాడవైతే, ప్రభువునందు విశ్వాసం కలిగిన వాడవైతే నీ జీవితంలో జరిగేది ఏది కూడా ఏదో అన్వాంటెడ్గా జరగదు. దేవుని చిత్తానుసారంగా జరుగుతుంది. విశ్వాసుల పట్ల, దేవుని బిడ్డల పట్ల దేవుని ప్రణాళిక ఆయనది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఈరోజు నువ్వు శ్రమపడినా, స్టెఫను లాంటి వాడు రాళ్లతో చంపబడినా, అనేక మంది జనాలు నలగగొట్టబడి నశించిపోయి ఆర్తనాదాలు చేసినా, వారి పట్ల దేవుడు చేసిన నిర్ణయము, వారి పట్ల దేవుడు ఇస్తానన్న పరలోక భాగ్యము ఖచ్చితంగా నెరవేర్చగలిగిన వాగ్దానం చేసిన దేవుణ్ణి మనం సేవిస్తున్నామని నేను ఆయనను ప్రకటించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ మీ మధ్యలో ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత అద్భుతమైన లేఖనాలండి, ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాము మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అటు తరువాత మోషేను వాడుకొని తన ప్రజలందరినీ వెలుపలికి తీసుకొచ్చాడు. తదుపరి ఆ స్టెఫను గారు మాట్లాడుతున్న మాటలు, దేవుడు మోషేకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు కొండ మీద మాదిరిగా చూపించినట్లుగా ఆ అరణ్యంలో
నీవు దేవాలయాన్ని చేయాలని అరణ్యంలో అక్కడ వారికి ఆయనకు నమూనా ఇచ్చి అక్కడ దేవుడి నివాసం ఉండే స్థలాన్ని చేసి తదుపరి తన దావీదు ద్వారా మాట్లాడిన మాటను వివరిస్తూ ఉన్నాడు. సొలొమోను మందిరాన్ని కట్టించాడని చెబుతూ ఉన్నాడు. ఇంకా ప్రసంగం, ఆ ప్రసంగం ప్రధాన యాజకులకి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 50వ వచనం దాకా ఏకబిగిన దేవుడు నడిపించిన నడిపింపు ప్రకారంగా ఒక్కొక్క మాటని చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఎదురుగా ఉన్న ప్రజలు వింటూ ఉన్నారు. ప్రసంగం చేస్తూ ఉంటే 51వ వచనంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచబడని నొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఎప్పుడు ఎదిరించిన దాన్ని పరిశుద్ధాత్మలో ఈ కొటేషన్ ఇచ్చారో తెలియదు, కానీ అతన్ని పట్టుకున్నందుకు ఈ మాట అన్నారో లేదా తను ప్రసంగించేటప్పుడు వారు విడిచిన నిట్టూర్పులను చూసి ఆ మాట అన్నారో తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో ఆ వింటున్న తండ్రులారా, సహోదరులారా, ఆ ప్రధాన యాజకుడు వింటున్న వారి యొక్క ప్రవర్తనను చూసి పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడో లేదో తెలియదు, కానీ ఇది స్టెఫను గారు అన్న మాట కాదు, కానీ సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు పిలిచిన మాట. ముష్కరులారా. ఎవరు ఆ ముష్కరులు? ఎవరు? వారి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. వాళ్ళు ఏం చెప్తారంటే, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామండి అని చెప్తారు. మేము దేవుడంటే మాకు చాలా ఇష్టం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటుంది ఏంటో తెలుసా? దేవునికి లోబడడం అంటే ఏంటో తెలుసా? దేవునికి లోబడడం అంటే హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోపరచాలట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు మోకరించి సాష్టాంగ నమస్కారం చేస్తే పడిపోవడానికి ఆయన రాయి కాదు. మన దొంగ ఆరాధనలు ఆఘ్రాణించడానికి, మన అనేకులకు చూపించాలని చేసే ప్రార్థనలు ఆలకించడానికి అతను మోసగింపబడేవాడు కాదు. ఆయన నీవు వేసే కానుకకే పడిపోయేవాడు కాదు. నీవు చేసే అరాకొరా స్తుతికే పడిపోయేవాడు కాదు. ఆయన సింహాసనం మీద ఉండగా కోటాను కోట్ల దూతలు రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానాలు చేయించుకుంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. ఇశ్రాయేలు స్తుతులు ఎలా ఉండాలో తెలుసా? యథార్థంగా ఉండాలి. ఇశ్రాయేలు స్తుతులు యథార్థంగా ఉండాలంటే ఏ విధంగా? ఇశ్రాయేలు స్తుతులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉండాలంటే వాడు ముష్కరుడు అవడానికి వీలులేదు. వాడి హృదయమును చెవులను మేము దేవుడికి లోబడుతున్నామని స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, దేవుని వాక్యమునకు లోబరచనొల్ల వారలారా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు దేవుని సంఘం నిజంగా దేవుని వాక్యానికి తమ హృదయములను చెవులను లోబరిచేవారు ఉన్నారంటారా? ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగుతుంది. వారు చేసే స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. ఒకవేళ లేకపోతే నీవు దేవుని బిడ్డ అని చెప్పుకున్నప్పటికీ దేవుడు ముష్కరులారా అని పిలుస్తున్నాడేమో. అక్కడ దేవుని ప్రజలే, ప్రధాన యాజకుడు దేవుని ఆలయంలో దేవుని సముఖంలో ప్రధాన యాజకత్వం చేస్తున్నవాడు. అయ్యలారా, తండ్రులారా, సహోదరులారా, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలే, కానీ మీరు ముష్కరులు. ఎందుకంటే మీరు నా సహోదరులే, కానీ మీరు ముష్కరులు. ఎందుకంటే మీరు హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారు. మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుతున్నారు. మీరు పితరులలో ప్రవక్తల్లో ఎవరిని హింసించక ఉండిరి. ఆ నీతిమంతుని లేఖ గురించి ముందుగా తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారనైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ మీరు దానిని గై కొనలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పరిశుద్ధాత్మ దేవుని యొక్క మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారు కానీ దేవుడిచ్చిన వాక్యమునకు మీరు లోబడరు. దేవుణ్ణి లోబడుతున్నామంటారు, పండగలు చేస్తారు, అనేకమైన సంగతులు చేస్తారు, కానీ మీరు దేవుని వాక్యమునకు మీ హృదయములను చెవులను మీరు లోబరచరు. మీరు లోబడ్డా ఉంటారు కానీ మీ హృదయము దేవుని వాక్యానికి లోబరచరు, మీ చెవులను దేవుని వాక్యానికి లోబరచరు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ఒక అడుగు ముందు వేసి ఒక గేరు మార్చి ఒక మాట చెప్తున్నాను. మొదటి శతాబ్దంలో క్రీస్తు శకం 45 నుండి 95 సంవత్సరాల కాలంలో, బాగా వినండి, క్రీస్తు శకం 45 నుంచి 95 సంవత్సరాల కాలం మధ్యలో, 45-95 మధ్యలో అంటే ఇంచుమించు 50 సంవత్సరములు ఈ నూతన నిబంధనలోని 27 గ్రంథాలు రాయబడినాయి. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి పరలోకమునకు చేర్చబడిన 10 సంవత్సరాల తర్వాత దేవుని వాక్యం రాయడం ఆరంభమైంది. 50 సంవత్సరాల కాలంలో 50 క్రిస్మస్ పండుగలు వచ్చుంటాయి, 50 గుడ్ ఫ్రైడేలు వచ్చుంటాయి, 50 ఈస్టర్ పండుగలు వచ్చుంటాయి, 50 గుడారాల పండుగలు వచ్చుంటాయి, ఇక రకరకాలుగా వచ్చుంటాయి. ఎప్పుడొచ్చినా కూడా ఎక్కడైనా మనము జరుపుతున్న పండుగలు ఈ 50 సంవత్సరాల నిడివిలో రాయబడిన, నేను మాట్లాడుతున్నాను పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన వాక్యం గురించి మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు 50 సంవత్సరాలు కాలంలో 27 పుస్తకాలు రాయించిన దేవునికి రాయబడిన గ్రంథంలో ఎక్కడైనా మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఇటు పండుగను జరుపుకోవడానికి వారు ఆలోచన చేసి కూడుకున్నట్లుగా మనం ఎక్కడైనా ఏ అధ్యాయంలో అయినా ఏ వచనంలో అయినా చూడగలమంటారా? ఒక్కసారి మీరు నాకు సహాయం చేస్తారా? మీలో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, మీలో వాక్య జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అడుగుతున్నది, నేను ప్రభువుని వెంబడించే సహోదరుడుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాక్యాన్ని పరిశీలించేవాడుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడైనా 50 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్క క్రిస్మస్ అయినా వాళ్ళు జరుపుకున్నట్టుగా మనం చూడలేదేంటి? కనీసం ఒక గుడ్ ఫ్రైడే అయినా మనం జరుపుకున్నట్టుగా చూడాలి కదా, లేదా ఒక ఈస్టర్ పండుగ అయినా జరుపుకున్నట్టుగా 50 సంవత్సరాల్లో 50లో 50x3x150 సందర్భాల్లో ఒక్క సందర్భం కూడా రాయబడలేదేంటి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎందుకంటే వాళ్ళకి ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి భవంతులు లేవు. వాళ్ళు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ మనస్సు, వారేదో సెలబ్రేట్ చేసుకోవడం కాదు, వాళ్ళ మనసు ఉంది. వారి జీవితం వారు ఆనందించడానికి కాదు, వారి జీవితం వారు సంతోషించడానికి కాదు, కానీ రక్షణ పొందని అనేకుల ప్రజల కొరకు ప్రయాసపడిన ఆ మొదటి తరంలో వారికి ఈ విధంగా పండగలు చేసుకోవడానికి కూడా వారికి సమయం దొరకకపోతే, మీరు నా పండగ చేయలేదని దేవుడు వారిని త్రోసివేశాడా? ఈరోజు మీరు పండగలు చేస్తున్నారని ఆయన మురిసిపోవడానికి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మీరు క్రిస్మస్ పండగ జరుపుకున్నారనో, ఈరోజు గుడ్ ఫ్రైడే మీరు జరుపుకున్నారనో, శిలువ మీద 7 వాక్యాలు మీరు ధ్యానిస్తారనో, లేదా ఈస్టర్ పండుగ రోజు ఆయన లేచాడు హల్లెలూయా అని 4 ఆచార సంబంధమైన 4 పాటలు పాడి మమ అనిపించి మరలా సంవత్సరం దాకా దేవుని ఆలయంలో కనపడని ముష్కరుల జీవితాలను బట్టి ఆయన సంతోషిస్తాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి శతాబ్దంలో దేవుడి ప్రజల్ని దేవుని వాక్యమునకు తమ హృదయములను తమ చెవులను లోబర్చని వారిని ముష్కరులారా అని ఏ విధంగా పిలిచాడో, ఏ విధంగా అయితే మీ పితరులు తన కుమారుని రాకను గురించి ప్రకటించిన వారందరినీ మీ పితరులు ఎలా చంపేశారన్నారో, ఈరోజు కూడా పరిపూర్ణమైన దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్న వారిని మీరు చంపేస్తారు. సత్యమైన వాక్యాన్ని విభజించి ప్రకటించే వారిని మీరు చంపేస్తారు. మీ హృదయాల్లో మీ చెవులకు ఇంపుగా ఉండే సంగీత ధ్వనులను వినిపించే వారిని మీ నెత్తిని పెట్టుకుని పూజిస్తారు. కానీ దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా విభజించి ప్రజలని దేవుడి మార్గంలో నడిపించాలనే దైవ సేవకుల్ని మీ హృదయంలో ఎప్పుడో చంపేసి ఉంటారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని ప్రకటించిన ప్రవక్తలను ఏ విధంగా అయితే చంపేశారో, ఈరోజు మీరు చంపేస్తే ఎక్కడ మీ మీద హత్య జరుగుతుందనో మీ హృదయంలోనే మీ అనేక మంది దైవ సేవకుల్ని చంపేస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యాన్ని బోధించే సేవకుల్ని మీరు వెంబడించరు.
మిమ్మల్ని మోసం చేసి, మిమ్మల్ని మాయ చేసి, మిమ్మల్ని బురిడి కొట్టించి, మిమ్మల్ని గెంతులేయించి, మిమ్మల్ని నాట్యం చేయించే వారిని మీరు నెత్తిని పట్టుకుని పూజిస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పేతురు మాట్లాడాడు, జనులు హితబోధన సహింపక దురద చెవులు కలిగిన వారిని, తమకు నచ్చిన బోధకులను, తమకు నచ్చిన వాటిని బోధించేవారిని తమ కొరకు, తమ నాశనం కొరకు ప్రోగు చేసుకుంటారని పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల గురించి ఎలా మాట్లాడాడో, దేవుని సంఘమైన క్రైస్తవుల గురించి కూడా తన దాసుడైన పేతురు ద్వారా మాట్లాడాడని మీరు ఎంతమంది నమ్ముతున్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎంతమంది దైవ సేవకుల్ని, దేవుని వాక్యాన్ని బోధించే స్టెఫను వంటి వారిని మీరు హృదయాల్లో చంపేసి ఉంటారు. అటువంటి వారు చెబితే వారి మాటలు ఒక క్షణం కూడా వినరు మీరు. నేను ఏ డినామినేషన్కో సంబంధించిన వాడిని కాదు, ఏదో దైవజనుడి ఫేవరెట్ కాదు, నేను ఎవరి ఫేవరెట్ కాదు. కానీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడి వాక్యాన్ని, సత్యవాక్యాన్ని సరిగా క్రమంగా బోధించే ప్రతి ఒక్క సేవకుడికి నేను సలాం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అన్నీ దొరుకుతాయి కానీ స్వచ్ఛమైన వాక్యము దొరకదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అంత్య దినాల్లో అపహాసకులు ఉంటారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము పరిపూర్ణంగా అంత్య దినాల్లో ఉన్నాము. పరిశుద్ధాత్మ తేటగా చెప్తున్నాడు, దేవుని తీర్పు, దేవుని ఇంటనే ఆరంభమయ్యే కాలం వస్తూ ఉంది. దేవుని ప్రజలే భయంకరమైన తీర్పును పొందబోతున్నారు. దేవుని వాక్యం నెరవేరేటప్పుడు, దేవుని వాక్యం ఆ రోజు అబ్రహాము గారికి 430 సంవత్సరాల సమయం గురించి వాగ్దానం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత అరిచినా గీపెట్టినా మొరలు వినని దేవుడు ఈరోజు రాబోయే అంత్య దినాల్లో సంఘమునకు జరిగే హింస ఎంత మొర పెట్టినా వినని పరిస్థితులు రాబోతున్నాయి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎందుకంటే దేవుడు లేఖనం చెప్పింది, ఆ ఉగ్రత దేవుడు లేఖనం చెప్పింది కాబట్టి దేవుని ప్రజలైనప్పటికీ వారి మీద కష్టం వస్తుంది. ఆ రోజు దేవుని ప్రజల యొక్క మొరను 100 సంవత్సరాలు విని మిన్నకుండన ఆ దేవుడు తన వాక్యం నెరవేర్చడం కొరకు, తన వాగ్దానం నెరవేర్చడానికి, తను సత్యమైనటువంటి దేవుడని ఈ ప్రపంచానికి ప్రూవ్ కావడం కోసం సంఘం మీద ఎంత ఇబ్బంది వచ్చినా ఆయన మొర వినని రోజు రాబోతుంది అని ప్రభు సన్నిధిలో మీకు ప్రకటిస్తున్నాను మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే స్టెఫను మాట్లాడుతూ ఉన్నాడు, దేవదూతుల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి గాని మీరు గైకొనలేదు దానిని. ఈరోజు నీకు రాయబడిన ఈ లేఖనాలన్నీ 50 సంవత్సరాల వ్యవధిలో దేవుని పరిశుద్ధాత్మలో రాయబడిన ఈ గొప్ప లేఖనాలన్నీ మొదటి శతాబ్దంలో విశ్వాసులు, క్రైస్తవులు, దైవజనులు, నాయకులు, ఈవెన్ 2nd సెంచరీ 3rd సెంచరీ వరకు ఎంతో నిబద్ధత కలిగిన దైవజనుల ద్వారా ఈ లేఖనం రాయబడి ఉంటే, తర్వాత కాలంలో వచ్చిన దైవజనులు ఈ లేఖనాల్ని మీ దగ్గరకు తీసుకురావడానికి దేవదూతల వలె పనిచేశారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ స్టెఫను ముఖము దేవదూత ముఖములాగా కనపడిందట. అందుకే చరిత్రలో మనం చూస్తాం, కొంతమంది పేరు చెప్పుకుంటాం. మార్టిన్ లూథర్ గారని, ఆ తర్వాత దేవుని వాక్యం కొరకు, తర్జుమా కొరకు కష్టపడిన వారందరూ హతసాక్షులైనారు. మొదటి శతాబ్దంలో వారు కూడా దేవదూతల వలె హతసాక్షులైనారు. ఆ రోజు స్టెఫను ముఖము ఏ విధంగా అయితే దేవదూతలాగా కనపడిందో వారికి, పేతురు గారు రివర్స్లో ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు బహుశా దేవదూత వలె ముఖం కనపడి ఉండొచ్చు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మార్టిన్ లూథర్ గారు ఎంతో శ్రమపడి తన మీద వస్తున్న ఎంత అభాండైనా లెక్క చేయకుండా ప్రజలకు సత్యము తెలియాలి. దేవదూతల ద్వారా నియమింపబడిన లేఖనం ఆ రోజు ఇశ్రాయేలు ప్రజల చేతుల్లో ఎలా ఉందో ఈ రోజు దేవుని ప్రజలైన క్రైస్తవుల చేతుల్లో కూడా ఈ లేఖనం ఉండాలి. వారు ఈ లేఖనాన్ని దాచిపెడుతున్నారు. ఈ లేఖనంలో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేని వాటిని బోధిస్తున్నారని లేఖనాన్ని చదివి అర్థం చేసుకున్న ఆ దైవజనులు ఎంతో ప్రయాసపడి తమ జీవితాన్ని కూడా లక్ష్య పెట్టకుండా స్టెఫను వలె ప్రసంగాలు చేసి, స్టెఫను వలె తర్జుమాలు చేసి, స్టెఫను వలె కుటుంబాలను త్యాగం చేసి, తమ జీవితాలను త్యాగం చేసి దేశం కాని దేశానికి, ప్రాంతం కాని ప్రాంతాలకి తమ స్వార్థం కొరకు ఆలోచించకుండా ఈ లేఖనాలు మన దగ్గరికి తీసుకొస్తే దేవదూతల ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమైన ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా గైకొనలేదో ఈరోజు సంఘానికి ఇవ్వబడిన ఈ లేఖనాలు, సంఘానికి ఇవ్వబడిన ఈ లేఖనాల్లో పత్రికలోని దేవుడి మనసును, దేవుడి ఆలోచనను, దేవుడి తలంపును, దేవుడి ఉద్దేశాన్ని, దేవుడి ఆలోచనని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా
మేము దేవుణ్ణి పూజిస్తామని చెప్తూ దేవుడి వాక్యాన్ని పక్కకు పెట్టేస్తూ ఆ రోజు స్టెఫన్ని ప్రజలు ఎలా చంపారో ఈరోజు దేవుడి వాక్యాన్ని చెబుతున్న దైవ సేవకుల్ని ఆ దినమున ఎలా చంపబడ్డారో ఈరోజు ఈ 2020వ శతాబ్దంలో దేవుడి సత్యవాక్యాన్ని సరిగా విభజించే వారిని మీరు కత్తులతో చంపట్లేదు కానీ సూటి మాటలతో చంపి మీ హృదయంలోనే చంపి పాతరేసేశారు వాళ్ళని. వారి మాటలు ఎప్పుడూ మీకు వినరు. మీ చెవులకు వినసంపుగా ఉండే ఆశీర్వాదాలు ప్రకటించాలి. ఈరోజు రాత్రి నీకు బిడ్డనిస్తున్నాడంటే పొంగిపోవాలి. ఈరోజు నీ ఆరోగ్యం బాగు చేస్తున్నాడంటే నువ్వు పొంగిపోతావు. ఈరోజు నువ్వు కోర్టు కేసులు బాగైపోతాయంటే పొంగిపోతావు. ఈరోజు నువ్వు కొత్త క్రైస్తవుడు ఏం కాదు కదా, ఎన్నో సంవత్సరాల క్రైస్తవుడు కదా. ఎక్కడ అయిపోయింది నీ విశ్వాసం? విశ్వాసులకు తండ్రి యొక్క ఆయన అబ్రహాము బాటలో నడవలసిన విశ్వాసం ఈరోజు తుమ్మితే ఊడిపోయే ముక్కు కలిగిన జీవితం కలిగిన విశ్వాసం చూస్తే ఎంత విచారకరం అండి. ఇటువంటి వారి కోసమా దేవుడు ఎంతో ప్రయాస కలిగి ఆ కలవరి శిలువ మీద త్యాగం చేసి రక్తాన్ని కార్చింది. ఇటువంటి వారి కోసమా ఆ లేఖనాలను తర్జుమా చేయడానికి శిలువల మీద కాలిపోయేటువంటి పరిస్థితిని అనుభవించడానికి ఇటువంటి ప్రజల కోసమా, ఇటువంటి ప్రవర్తన కలిగిన ప్రజల కోసమా, ఇటువంటి దురద చెవులు కలిగిన ప్రజల కోసమా, ఇటువంటి ముష్కరుల కోసమా, దేవుని వాక్యమునకు లోబరచని హృదయములు చెవులు కలిగిన వారి కోసమా దేవుడు ఎదురు చూస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇటువంటి వారిలో నేనైనా ఉన్నా మీరైనా ఉన్నా మై డియర్ ఈరోజు మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలా మాటలు మాట్లాడుతూనే ఉండగా వారి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పళ్ళు కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలుచుట చూచి ఆకాశము తెరువబడ్డయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉంటున్నానని చూచుచున్నానని చెప్పాను. వారు ఒక పక్క కోపంతో మండిపడి పళ్ళు కొరుకుతా ఉంటే ఈయన మాత్రం ఆకాశం తెరవబడి దేవుని కుమారుణ్ణి దేవుని మహిమలో యేసుక్రీస్తు ప్రభువారిని చూచి మనిషి కుమారుణ్ణి చూస్తున్నానని చెప్పి, మీరెవరైతే మనిషి కుమారుణ్ణి తృణీకరించారో ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన పునరుద్ధారుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాం, మీరు వినని పరిస్థితిలో ఉన్నారు. ఇదిగో ఆకాశము తెరవబడింది. దేవుని మహిమలో ఆయన కుడిపార్శ్వలో మనిషి కుమారుణ్ణి నేను చూచుచున్నానని సాక్ష్యం ఇచ్చిన వెంటనే వారు పెద్ద కేకలు వేసుకుని చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణం వెలిపెట్టికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు అంత కోపం వచ్చేసింది వాళ్ళకి? అబ్రహాం గురించి మాట్లాడితే సైలెంట్గా ఉన్నారు, ఇస్సాకు యాకోబు గురించి మాట్లాడితే సైలెంట్గా ఉన్నారు, యోసేపు గురించి మాట్లాడితే విన్నారు, మోషే గురించి మాట్లాడితే చెవులారా విన్నారు, దావీదు గురించి మాట్లాడితే చెవులారా విన్నారు, సొలొమోను కట్టించిన మందిరం గురించి మాట్లాడితే సైలెంట్గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే మనుష్య కుమారుడు గురించి మాట్లాడాడో, మనుష్య కుమారుడు దేవుని మహిమలో ఉన్నాడని ఎప్పుడైతే మాట్లాడారో వారు వినలేకపోయారు. చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి రాళ్ళు రువ్వి అతన్ని చంపితే సౌలు అనే ఒక యవ్వనుడు పాదాల దగ్గర కూడా వస్త్రాలు పెట్టడం జరిగింది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మాటనే యేసు ప్రభువు కంటే మోకరించే అవకాశం లేకుండా ఉండింది. అందుకే ఆ కలువరి శిలువ మీద వేలాడుతూ తండ్రి వీరిని క్షమించండి అని ఆ రోజు కలువరి శిలువ మీద మాట పలికితే రాళ్ల దెబ్బలు పడుతున్నా మోకరించే అవకాశాన్ని పొందుకొని మోకరిస్తూ మరి ఆ సమయంలో కూడా మోకరిస్తారండి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ప్రార్థనలో మోకరించని పాదాలు ఎన్ని మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఎన్ని? ఎలా వస్తుంది నీ మీద పరిశుద్ధాత్మ అభిషేకం? నువ్వు ఎలా నింపబడతావు? స్టెఫను గారు ఆ పరిస్థితిలో కూడా చూడండి, ఆ పరిస్థితిలో కూడా 60వ వచనం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనం, అతడు మోకాళ్ళుని ఈజ్ దిస్ ద టైమ్ టు నీల్ డౌన్? ప్రార్థన ఎలా చేయాలో మనకి ఈ వాక్యం చూసి బుద్ధి రావాలి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే కొంతమంది దైవజనులు ప్రతి ప్రార్థన మోకరించకుండా ప్రార్థన చేయని దైవజనులు. ఎందుకో తెలుసా? అది ఆచారం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
ఇలా ఒక్కొక్క వాక్యం వచనం ధ్యానిస్తున్నప్పుడు ఆ వచనాల్లో లోతును బట్టి దేవుని చేత నేర్పబడిన వారు, తమ జీవితాన్ని దేవుని వాక్యానికి లోపరిచిన వారు, తమ హృదయాల్ని చెవుల్ని దేవుని వాక్యమునకు లోపరిచిన వారు, దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి తమ జీవితాన్నే ధారపోసారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టెఫన్ గారు ఆ సందర్భంలో కూడా మోకాళ్ళు నేపరిస్తండి. రాళ్ళంటే గులకరాళ్ళు వేస్తారా వాళ్ళు? గులకరాళ్ళు వేస్తే స్టెఫన్ చనిపోయి ఉండేవాడా? బండరాళ్ళు వేస్తా ఉంటే బండరాళ్లను సహిస్తూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువ మరణాన్ని సహిస్తూ ప్రజల కొరకు ఏ విధంగా ప్రార్థించారో, తనని సిలువ వేయము అని అరిచిన వారి కొరకు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించారో, ఈ సంగతి బాగుగా ఎరిగిన ఆ స్టెఫను గారు పరిశుద్ధాత్మ నింపబడిన వాడై తన మీద రాళ్ల వర్షం పడుతూ ఉంటే తన మీద ఏకముగా అతని మీద పడి పట్టణం వెనుపటికి వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపుతూ ఉన్నప్పుడు, రాళ్లు తన మీద పడుతున్నప్పుడు అతడు మోకాళ్ళు ఉన్నాడట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కొంచెం సీనియారిటీ పెరిగితే ప్రార్థన షూస్ వేసుకొని ప్రార్థన నడుస్తూ, ప్రార్థన జంపు చేస్తూ, ప్రార్థన రకరకాల భంగిమల్లో ప్రార్థన చేస్తారు. మనకి ఈ లేఖనం ద్వారా ఏమండి, మనం దేవుడి లేఖనం నెరవేరిస్తే మనకు పోయేదేముంది? మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్, ఆశీర్వాదం తప్ప. మన జీవితం మనకు ఎంతగానో వ్యతిరేకంగా ఉంది. అనేక సందర్భాల్లో మన శరీరము మనకు వ్యతిరేకం అయిపోతుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, దేవుని ప్రేమ కలిగిన వాడు ప్రార్థించిన ప్రతిసారి మోకాళ్ళుని ప్రార్థిస్తారని దేవుడి లేఖనం చెబుతూ ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రపంచంలో ఏ డినామినేషన్ కింద ఉన్న వాళ్ళైనా, ఏ దేశంలో ఉన్న వాళ్ళైనా, ఏ జాతులలో సంఘం ఉన్న వాళ్ళైనా దేవుని వాక్యం ద్వారా తమ జీవనాన్ని భూమి మీద సాగించేవారు. దేవుని లేఖనంలో పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ స్టెఫన్ గారు మోకాళ్ళుని ఆ పరిస్థితిలో ప్రార్థిస్తున్నాడంటే, బిర్యానీ తిన్న నీవు మోకాళ్ళుని ప్రార్థించవా? దేవుని ద్వారా ఎంతో ఆశీర్వాదాలు పొందిన నీవు మోకాళ్ళుని ప్రార్థించవా? 50 సంవత్సరాలుంటే నీ మోకాలు వంగదా? సూట్ వేసుకుంటే సూటుకు ఎక్కడ ప్యాంటు నలిగిపోతుందో అని మోకాళ్ళులని వారు ఉన్నారు. ఎక్కడ కాళ్ళకు మట్టి తగులుతుందో అని షూ వేసుకొని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టెఫను ప్రాణాలు పోగొట్టుకుంటూ వారి కొరకు ప్రార్థన చేయడానికి మోకాళ్ళు ఉన్నానంటే కక్ష కలిగిన మనస్తత్వం కలిగేది కాదు. మై డియర్ బ్రదర్, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ప్రేమతో నింపబడి ఉన్నాడు. ప్రభువా, వాళ్ళైతే నన్ను రాళ్లు రువ్వి చంపుతున్నారు, కానీ ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించెను. మోకాళ్ళుని ఈ మాట పలికి నిద్రించెను. యేసుక్రీస్తు ప్రభువారు వారిని క్షమించమని ప్రార్థించి ఎలా నిద్రించాడో అటువంటి పరిస్థితిలో కూడా స్టెఫను మోకాళ్ళుని ఆ సమయములో ప్రార్థించి ఆ మాట పలికి వారిని పరిపూర్ణంగా క్షమించి నిద్రించాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్టెఫను మాట్లాడిన మాటకి సౌలు పునాదులు కదిలిపోయి ఉంటాయి. అధికారం ఉంది కాబట్టి సమ్మతించుంటాడు. సౌలు అనే యవ్వనస్తుడి పాదముల యొద్ద సమ్మతించుంటాడు, కానీ తన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం ఆరంభించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలుతో. వినలేని పరిస్థితిలో ఉన్నాడు. అధికారం ఉంది, ఒక పక్క దేవుని స్వరం, మరో పక్క లోకం స్వరం. ఈ రెండిటి ప్రెషర్లో ఇంకా అపోస్తలుడైన ఆ సౌలు సంఘాన్ని ఇంకా డబల్గా హింసించడం ఆరంభించాడు. ఎక్కడైతే పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నాడో దాన్ని పక్కన పెట్టేసి ఈ సంఘాన్ని ఇంకా హింసించాలి, ఇక సౌలుని చంపేశాం, ఇంకా అందరినీ చంపాలనే లక్ష్యంతో యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగితే మరలా వెళ్ళి అతను ఎక్కడో శ్రమ పెట్టాలని ఆరంభించాడు సౌలు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీ క్షమాపణ హృదయము అనేక మంది పౌలు తయారవడానికి కారణమవుతారని మనం ఎందుకు అనుకోము? 99% నేను చెప్తున్నాను, క్రైస్తవ మనస్తత్వం చెప్తున్నాను. నేను ముగించేశాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకి ఇవ్వబడిన సమయం అయిపోయింది. నేను ముగించేస్తున్నాను. క్రైస్తవుల యొక్క యాటిట్యూడ్ ఏంటి తెలుసా? క్రైస్తవేతల్ని బాగా నిందిస్తారు,
వారి గురించి చులకనగా మాట్లాడతారు, వారి గురించి తక్కువగా మాట్లాడతారు, వారి గురించి హేళనగా మాట్లాడతాడు, వాళ్ళని హేట్ చేస్తారు, వాళ్ళని విమర్శిస్తారు, వాళ్ళ మీద గేలి మాటలు వేస్తారు. నిజం ఇది, ఈ మాట నిజం. వారు హైందవ క్రమంలో ఉన్నారని, విగ్రహారాధన చేసే ప్రజలని వారి మీద కనికరం చూపించి ప్రార్థించి వారిని క్షమించు దేవా, వారి కోసం నేను మరణిస్తానయ్యా, వారికి ప్రసంగం చెప్పడానికి నేను స్టెఫన్లాగా మరణిస్తాను ప్రభువా, వారికి ప్రసంగం చెప్పేటప్పుడు వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు ప్రభువా, వారు చంపినా వారి మీద ఆ పాపం మోపకు ప్రభువా అని ప్రార్థించవలసిన క్రైస్తవులు, హైందవ దేశంలో క్రైస్తవులైన విశ్వాసులు వారి గురించి మోకాళ్ళు అరిగిపోయేలా వారి గురించి ప్రార్థించాల్సిన క్రైస్తవులు, మోకాళ్ళకు పని చెప్పకుండా నోటికి పని చెప్పి హృదయానికి పని చెప్పి దేవుని లేఖనం ఎలా ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ముష్కర్లు అని దేవుడి సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత పిలువబడుతున్న వారు కారంటారా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము దేవుని అడుగు జాడల్లో నడవాల్సిన వాళ్ళం, దేవుని అపోస్తుల అడుగు జాడల్లో నడవాల్సిన వాళ్ళం, మన మధ్య మాదిరి కలిగి పరిచర్య చేసిన వారి అడుగు జాడల్లో నడవాల్సిన వారం. ఒకవేళ మనుషులు ఈ భూమి మీద ఈ బైబిల్లో రాయబడిన సేవకులను వెంబడించడానికి నీకు బాధ కలిగితే అపోస్తులైన పౌలుని వెంబడించు, ఏం పర్వాలేదు. స్టెఫన్ను వెంబడించు, పర్వాలేదు. యాకోబుని వెంబడించు, పర్వాలేదు. పేతుర్ని వెంబడించు, పర్వాలేదు. దేవుని లేఖనంలో రాయబడిన యోబును వెంబడించు, పర్వాలేదు. అబ్రహామును వెంబడించు, పర్వాలేదు. ఇస్సాకు యాకోబును వెంబడించు, పర్వాలేదు. యోసేపును వెంబడించు, దావీదును వెంబడించు, గిద్యోను వెంబడించు, బారాకు, షంసోను, ఎవరినైనా వెంబడించు, పర్వాలేదు. ఎవరి జీవితాన్నైనా తీసుకో, పర్వాలేదు. ఎవరి జీవితాన్ని తీసుకొని దేవుని వాక్యంలో రాయబడిన సత్యము ప్రకారము నడిచిన ప్రతి సన్నివేశాన్ని నీ జీవితంలో పెట్టుకొని వెంబడించు. నీ ద్వారా దేవుడు మహిమ పొందబోతున్నాడు, నీ ద్వారా దేవుడు తన మహిమను వివరించబోతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను ముగించేస్తున్నాను. ఈ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయాన్ని కనీసం 7 దినాలైనా ప్రకటించాల్సి ఉండగా కేవలం 1 గంటలోనే నేను ముగించేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడాడు, నాతో కూడా అనేకమైన సంగతులు ఈరోజు మాట్లాడాడని నేను దేవుని ఎదుట నేను సాక్ష్యం చేస్తున్నా. నాతో కూడా అనేకమైన విషయాలు, నాలో ఉన్న అనేకమైన పొరపాట్ల విషయమై కూడా దేవుడు నాతో మాట్లాడాడని నేను కూడా అనేక సందర్భాల్లో నేను ప్రార్థించేటప్పుడు మోకరించకుండా బెడ్ మీదే అచేతనంగా ప్రార్థించిన నేను దేవుని సన్నిధిలో క్షమాపణ చెప్తూ మీ ముందు ఒప్పుకుంటూ నా అయోగ్యతను ప్రభు యోగ్యతగా మార్చి మోకరించి ప్రార్థించేవాడుగా నన్ను ఇక మీదట నిలబెడతాడని నేను నమ్ముతున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఈరోజు మాట్లాడింది బ్రదర్ కృష్ణ కాదని, ఈరోజు మాట్లాడింది పరిశుద్ధాత్మ దేవుడని నేను నమ్ముతున్నాను. మై డియర్ బ్రదర్స్, నేను నమ్ముతున్నాను. ఈరోజు మాట్లాడింది బ్రదర్ కృష్ణ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. మీరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడని నమ్మితే ఈ వాక్యంలో రాయబడిన లేఖనం ప్రకారంగా ఈ అధ్యాయం మొత్తం వివరించిన నేను, ఈ గంట సేపు వివరించిన నేను, మీరు తప్పక ఈ వాక్యాన్ని మీరు వినండి. కృష్ణ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్లో ఈ వాక్యాలన్నీ నేను అప్లోడ్ చేస్తున్నాను. నేను సబ్స్క్రైబ్ చేయమని అడగను. నేను ఎవరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అడగాల్సిన అవసరత లేదు. మై డియర్ బ్రదర్స్, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరు చూడాలని నిర్ణయిస్తాడో వాళ్ళే ఈ వాక్యాలు చూస్తారు. సబ్స్క్రిప్షన్ల కోసం ఆ గంట కొట్టాలని చెప్పాల్సిన అవసరత నాకు లేదు. దీని ద్వారా నేను డబ్బు సంపాదించాల్సిన పని లేదు. మై డియర్ బ్రదర్స్, కొందరు రక్షణ పొంది దేవుని ఎదుట మాదిరి కలిగిన విశ్వాసులుగా చేయాలని ఈ చిన్న ప్రయత్నం, కొందరైనా ప్రభు కొరకు నిలబడతారని ఈ ప్రయత్నం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమున ప్రకటించిన ఈ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయాన్ని బట్టి మీ సన్నిధిలోకి వస్తున్నాం. నీవు మాట్లాడిన అనేక సంగతులను బట్టి మేము ఆనందిస్తున్నాం ప్రభువా. మేము ముష్కరులుగా ఉండొద్దు ప్రభువా. ఎంతో ప్రయాసపడి ఇవ్వబడిన ఈ లేఖనాలని మేము కేర్ చేయట్లేదు ప్రభువా. దురద చెవులు కలిగిన వారమై ఆశీర్వాదాల వెంట పరిగెట్టేవారుగా ఉన్నామయ్యా. ఏదో నూతనంలో పరిగెడితే ఒక అర్థం ఉంది కానీ ప్రభువా, 20 సంవత్సరాల 30 సంవత్సరాల క్రైస్తవ జీవితాన్ని గడిపి కూడా దేవుని కొరకు ఫలములు ఫలించాల్సిన మేము నాయనా అటువంటి ఫలించకపోగా నాయనా
ఈ లోకంలో కడుపు కోసం నాయన, ఈ లోకంలో సౌఖ్యం కోసం, సుఖం కోసం, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం, అటువంటి ఆశీర్వాదాలు ప్రకటించే వారి వెంట పరిగెడుతూ నాయన సత్యవాక్యాన్ని సరిగా విభజించి లేఖనాలను ప్రకటించే దైవజనులను మా హృదయంలో చంపేస్తూ వారి మాటలు వినని ప్రభా ముష్కరులైన హృదయం కలిగి, చెవులు కలిగి దేవుని వాక్యానికి లోబరచని వారుగా ఉన్నాం తండ్రి. మమ్మల్ని దండించండి, దీవించండి నాయన. స్టెఫను వలె ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా మోకరించి ప్రజలను క్షమించే మనసు కలిగిన వారుగా మమ్మల్ని మార్చమని బ్రతిమలాడుతున్నాం ప్రభువా. అయ్యా అబ్రహాము వలె నాయన విశ్వాసం కలిగి మృతి పొందడానికి సహాయం చేయండి. దేవుడు చేసిన వాగ్దానము మేము శరీరంలో ఉండగా మేము నెరవేర్చబడుట చూడకపోయినా విశ్వాసం కలిగి మృతి పొందడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా మోషేలాగా ప్రభువా నాయన సేవించడానికి సహాయం చేయండి ప్రభువా. దావీదులాగా, సొలొమోన్లాగా దేవుని మందిరాన్ని కట్టడానికి ఆసక్తి కలిగిన వారుగా ప్రభా, అపోస్తలులైన పేతురు చెప్పినట్లుగా నాయన సజీవ రాళ్ల చేత మందిరములు కట్టబడ్డానికి అయా మేము మందిరములు కట్టేవారుగా మమ్మల్ని మార్చమని ప్రభువా, క్షమించేవారుగా మార్చమని, అవకాశం దొరికితే స్టెఫను వలె కూడా హతసాక్షులుగా అవడానికి కూడా ఇష్టపడే మనస్తత్వం కలిగిన వారుగా మమ్మల్ని మార్చమని నీకే సమస్తమైన మహిమను చెల్లిస్తూ అందిస్తూ ప్రభువా, మీరు మమ్మల్ని చేర్చుకున్న ఈ చేర్చిక దాన్ని బట్టి, మీరు పిలిచిన పిలుపును బట్టి, మీరు ఏర్పరిచిన ఏర్పాటును బట్టి మేము అత్యధికంగా సంతోషిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతిదినము ప్రార్థించండి. దేవుడు ఈ వాక్య పరిచర్యలో ఆటంకాలు లేకుండా ఈ 28 రోజులు 28 అధ్యాయాలు వివరించడానికి తగిన కృప దేవుడు నాకు ఇచ్చేలాగా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకొని, ఒకవేళ ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే కృష్ణా ఫర్ క్రైస్ట్ అని యూట్యూబ్ ఛానల్లో ఈ అపోస్తుల కార్యములు ప్రతి దినము జరుగుతున్న వివరాలను లోడ్ చేసి ఉన్నాను. ఫేస్బుక్లో కూడా అవి నా ప్రొఫైల్లో ఉంటాయి. నేను ఫేస్బుక్లో లోడ్ చేయట్లేదు, ప్రొఫైల్లోనే ఉంటాయి. దయచేసి మీరు విని ఆశీర్వాదములను పొందుకొని తద్వారా మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలని ప్రభువుని బట్టి వేడుకుంటూ నేను ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సెలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.